హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని, దాని విశ్లేషణని నేను మీతో పంచుకుంటానండి. చూసే పఠిస్తున్నాను. నారాయిష్టులారా విమర్శించుకోండి, నాకు ఏ అభ్యంతరము లేదు. ఇది ఆదిశంకర్ల వారు తమ వివేక చూడామణిలో అనుగ్రహించినటువంటిదండి. పెద్ద ఎక్కువ ప్రచారంలో లేదు, ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే. అది పర్టికులర్ టాపిక్ ఇవ్వబడినప్పుడే ఎక్కువగా చెప్తూ ఉంటాము. ఇప్పుడు నేను పఠిస్తున్నాను. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. మరోసారి రిపీట్ చేస్తున్నానండి. శ్లోకం విన్నంత మాత్రానే మనసుకి దాని అర్థం తెలియకపోయినా కూడా ఆనందానుభూతి కలుగుతుంది. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. ప్రియమైన వాక్యం, చక్కని మంచి మాటలు ప్రధానేన పలికితే, ఆ వాక్యాన్ని దానంగా ఇస్తే, అంటే ఎదుటి వాళ్లతో చల్లని మంచి ప్రియమైన ప్రేమతో కూడిన వాక్యాలు పలికితే సర్వే తుష్యంతి జంతవః, జంతువులు కూడా ఆనందిస్తాయి. ఎంతగా అంటే వీధికి ఒక నెహబా అన్నదానికంటే పో ఆనందం. దీన్నే మనకి సామెతగా అమ్మా మీ నాన్నగారు ఉన్నారా, అమ్మా మీ నాన్న ఉన్నాడా అనడం కంటే నీ అమ్మ మొగుడున్నాడా అనడానికి ఎంత తేడా ఉందో గ్రహించండి అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఆల్వేస్ స్పీక్ వెల్, గివ్ ది స్వీట్ వర్డ్స్. ఎప్పుడు కూడాను సంతోషం కలిగించే ప్రియవాక్కులు, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడండి. అప్పుడు జంతువులతో సహా అన్నీ, మానవుడు కూడా జంతువే, ద్విపాద జంతువు, వివేకం ఉన్నటువంటి జంతువు. దురదృష్టవశాత్తు ఇప్పుడు చాలామంది ఆ వివేకాన్ని ఉపయోగించట్లేదు. కాబట్టి అన్ని జంతువులు ఆనందిస్తాయి. తస్మాత్, కాబట్టి తదేవ వక్తవ్యం, కాబట్టి అలాంటివే మాట్లాడండి. వచనేక దరిద్రత, మాటలకి ఏమన్నా దరిద్రం వచ్చిందా? మగవాళ్ళకు ఉంటుంది మాటలకి దరిద్రం. అట్లయ్యి వాళ్ళు తమ దేహ భాషతో హృదయం గనక ప్రేమపూరితమైతే అవే అలాంటి ప్రేమనే పంచుతారు కూడా. ఇప్పుడైతే సమాజం తమకి అవసరం లేకపోయినా, సందర్భం కాకపోయినా, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, తమకి సంబంధం లేనిదైనా కంటెంట్ ప్రెజెంటర్ తమకు తెలిసిన వాడైనా కాకపోయినా రయ్యమంటూ వచ్చి నానా నెగటివ్లు, నానా తిట్లు, ఒక మనోవికారంతో, ఒక పెర్వర్షన్తో, ఆల్వేజ్ నెగటివ్. ఇది ఎంతగా ఆ పెర్వర్షన్కి పెద్దలు ఒక కథ చెప్తారు. పొద్దున్నే రాజుగారు నిద్ర లేచారు, మిద్దె మీద అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నారు. అసలే చికాకుతో ఉన్నాడు, ఏవో పీడకలతో లేచాడు. అదేగాక శత్రువులతో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఆ రాజకీయ టెన్షన్స్ మధ్య మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే మంత్రి గారు వచ్చారు. అసలే రాజుగారు అలా ఉంటే పులి మీద పుట్టలాగా ఇంకో నెగటివ్ వార్త ఏదో చెప్పాడు. రాజుగారికి ఒళ్ళు మండిపోయింది, సహనం నశించింది. మంత్రే కదా సబార్డినేట్ ఈడ్చిపెట్టి వాడు చెంప మీద కొట్టాడు. మంత్రి చెంప చేత్తో పట్టుకొని గమ్మున మేడ దిగి వస్తున్నాడు. అప్పుడే సైన్యాధిపతి ఎదురొచ్చాడు. ఈ మంత్రి కాదు సార్, వాడి చెంప పగల కొట్టేశాడు. సైన్యాధిపతి మంత్రిని ఏమీ అనలేడు, ఉద్యోగం ఊసరవుతుంది. నోరు మూసుకొని కిందికి వెళ్ళాడు. ఒక సైనికుడు ఎదురొచ్చాడు. వీడు వాడి చెంప పగలగొట్టాడు. ఆ సైనికుడు బయటికి వెళ్ళాడు. ఓ రైతు చేతిలో మేకని దాని మెడలో తాడు కట్టుకొని పోతూ ఉన్నాడు. ఆ రైతుని ఈడ్చిపెట్టి కొట్టాడు. వాడికి ఒళ్ళు మండింది. ఆ మేక డొక్కలో ఒక్కటి తన్నాడు. అది మ్యా మ్యా అని ఏడ్చుకున్నది. రాజుగారి కోపం, రైతు చేతిలో మేక తిన్నది. అది సబబే అంటూ, నాన్నకు ప్రేమతో అంటూ కొన్ని సినిమాలు, అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. నీకు కోపం వస్తే కక్కేయి, క్లీన్ ఆఫ్ యువర్ మైండ్, తొలగించుకో, నియంత్రించుకో అని చెప్పాలి. ఇంకోటి నెత్తెన వేయి. సమాజం డస్ట్బిన్ కాదండి. మనకొచ్చే భావోద్రేకాలు, ఎమోషన్స్ని వీ హ్యావ్ టు కంట్రోల్, వీ హ్యావ్ టు ఎలిమినేట్, నాట్ అదర్స్, నాట్ ఆన్ అదర్స్. ఇతరుల మీద వేయకూడదండి. కాబట్టి ఈ నెగటివ్లు మాట్లాడే, ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు నియంత్రణలో ఉండరు కాబోలు.
పెళ్ళాలు మాటలు వినరో, లేకపోతే మొగుళ్ళు మాట వినరో, ఎవరు వాళ్ళకి ప్రేమ పంచరో, వెరసి ఆ కుటుంబం జంతువుల గుంపై ఒక గృహంలో నివసిస్తూ ఉండాలి. మనిషే అయితే ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవం వక్తవ్యం వచనే కా దరిద్రత. కాబట్టే మనకి రామాయణ మహాభారతాల్లో చదివేటప్పుడు కూడా రాముడి గురించి ఆయన మృదు భాషి, ఎవరిని నొప్పించి ఎరుగడు. ధర్మరాజు గురించి ఆయన ఎంతో ప్రియవాక్యములు పలికేటటువంటి వాడు, ఇలాంటివి చెప్తారు. మంచి మాటలు మాట్లాడేవాడికి నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎదుటివాడు చెడ్డ మాటలు మాట్లాడినా పోనీ నన్ను వ్యక్తిగతంగా దూషించాడా, వాడి కర్మ నా కర్మ, నాది పూర్వజన్మ కర్మఫలం అనుకుంటాను, వాడు మరుజన్మలో అనుభవిస్తాడు అనుకుంటాను అనుకొని మన్నించాలండి. తాను మాత్రం ప్రియంగానే మాట్లాడుతూ ఉంటే దీన్నే మనకి నొప్పింపక తానొవ్వక తిరుగువాడు ధన్యుడు సుమతి అని బద్దెన కవి మనకి పద్యంగా కూడా అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ పుత్రి పుత్రులారా, అందరితో మంచి మాట్లాడదాం, ప్రేమని పంచుదాం, సమాజానికి ప్రశాంతతని, ఒక ఆహ్లాదాన్ని పెంచుదాం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్ టు సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద, as well to spread the truth of either spying or spirituality up to the roots of the society, to win this war with wisdom as weapon. As well support me financially also. హరి ఓం. ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.